शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఎన్నికల ముందు ఉద్యోగస్తుల గురించి రేవంత్ రెడ్డి గారు కొన్ని మాటలు ఇచ్చిండు. ఆ మాటల గురించి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. వాటి విషయంలో సమాధానం చెప్పాలని కూడా కోరుతున్నా. పాలమూరు జిల్లా యువత అంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి అంశాన్ని ఆ రోజు లేవదీస్తే జీవో 46ని రద్దు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దీనివల్ల ముఖ్యంగా నష్టపోతున్నది మన గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు. మరి ఇది రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తలేదా? దీని గురించి ఎలాంటి భరోసా ఇప్పటిదాకా వాళ్ళకు కల్పించలేనటువంటి పరిస్థితిని అందరూ గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇమ్మీడియట్ గా ఈ జీవో 46ను రద్దు చేసి రూరల్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా వెంబడే న్యాయం చేసే దిశగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా డిఎస్సి పరీక్షను ఆఫ్లైన్ లో నిర్వహిస్తామని చెప్పి మళ్ళీ ఆన్లైన్ లో ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు. మరి ఎందుకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా టెట్ అయినా డిఎస్సి అయినా దరఖాస్తు చేసుకుంటే మరి ఈరోజు ఎందుకు మీరు ఫీజులు పెంచిందని చెప్పి సందర్భాన్ని అడుగుతా ఉన్నా. ఇప్పటికీ మహబూబ్నగర్ జిల్లాకు మహబూబ్నగర్ పార్లమెంటుకు 7 సార్లు వచ్చిపోయింది. మహబూబ్నగర్ పార్లమెంటులో 7 సార్లు వారు ప్రచారం నిర్వహించిపోయినప్పుడల్లా ప్రజలకు ఏం చేస్తారో అని చెప్పరు కానీ డీకే అరుణమ్మని పర్సనల్ గా అటాక్ చేసిపోతున్నారు. వ్యక్తిగత దూషణలు చేస్తా ఉన్నారు. వ్యక్తిగతంగా మతి భ్రమించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మహిళ అనేటటువంటి స్పృహ కూడా లేకుండా ఈరోజు మహిళలకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి తీరులో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు వచ్చినప్పుడల్లా మీటింగ్లలో సభలలో పెద్ద పెద్ద సభలలో ఏర్పాటు చేసుకుని ఆ సభల్లో రావడం, వాళ్ళు ఏం మాట ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో చెప్పండి అని నేను అడుగుతుంటే దానికి జవాబు చెప్పకుండా డీకే అరుణ మీద అవాకులు చెవాకులు మాట్లాడుకుంటూ మర్యాద లేకుండా మాట్లాడి ఈరోజు డీకే అరుణను ఒక అవమానం చేస్తే, డీకే అరుణను అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. ఈరోజు రోజు రోజుకి మీ విలువ దిగజారుతుందనేటటువంటి విషయం ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. నా రక్తం ఏ రంగు ఉందో ప్రశ్నిస్తారు వీళ్ళు. అరుణమ్మ రక్తం గురించి మాట్లాడతారు. అరుణమ్మ రక్తం కల్తీ రక్తం అని మాట్లాడతారు. అంటే కల్తీ రక్తం అంటే అర్థమేం చెప్తారా కొంచెం రేవంత్ రెడ్డి గారు? మీ పార్టీ అభ్యర్థికి మీరు ఇదే నేర్పించిందా? మీ సోనియా గాంధీ మీకు ఇదే నేర్పించిందా? మహిళల గురించి ఈ విధంగానే మాట్లాడమని చెప్పిందా? కల్తీ రక్తం అనడానికి మీ ఉద్దేశం ఏంది? ఎవరిది కల్తీ రక్తము? ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? ఈరోజు ఎందుకు మీకు డీకే అరుణమ్మని చూస్తే అంత కడుపుమంట? మీరు ఏమి జిల్లాకు చేయలేదని చెప్తే మీకు వచ్చినటువంటి బాధ ఏంది? మీరు చెయ్యని మాట వాస్తవమే కదా. మీరు ఏమి చెయ్యలేదు అంటే చేయలేదని చెప్పినా నేనేం అబద్ధం చెప్పలేదే. మీరేమైనా చేసిందని చెప్తుంటే మీరేం చేయలేదు. జిల్లాకి మీరేం పోరాటాలు చేయలేదు. ఎప్పుడు ఎవరి పక్షాన నిలబడలేదు. రైతుల ఎంబడి లేరు, ప్రజల ఎంబడి లేరు, నిరుద్యోగుల ఎంబడి లేరు. ఎవరి పక్షాన ఎప్పుడైనా మీరు పోరాటాలు చేయలేదు. జిల్లా అభివృద్ధిలో మీరు భాగస్వాములు కాలేదు. ఎన్నడూ జిల్లాల ప్రజల దగ్గరకు వచ్చి మీరు మమేకం కాలేదు. ప్రజల మధ్యలో మీరు ఎన్నడూ లేరు. ఓడిపోయినాయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ఆయన ఏం చెప్తున్నాడు? కల్వకుర్తిలో ఎందుకు నిలబడలేదు అని ఒక ప్రశ్న ఇచ్చిండు ఒక విలేకరి ఒక ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో. అయితే ఆయన ఏం చెప్పిండు? కల్వకుర్తిలో 2.5 ఏళ్ల నుంచి నేను ఓడిపోయిన తర్వాత ఢిల్లీకి పోయినా 2.5 ఏళ్ల నుంచి ప్రజలకు అందుబాటులో లేను, అది ధర్మం కాదని నేను నిలబడలేదు అని చెప్తున్నాడు. మరి మహబూబ్నగర్లో కూడా పోయినసారి పోటీ చేసి వెళ్ళిపోయింది కదా. 5 సంవత్సరాల వరకు తిరిగి ముఖం చూడలేదు కదా. 5 సంవత్సరాలు పాలమూరు ప్రజల దిక్కు కనీసం ఇటు పక్క కూడా మళ్ళీ చూసింది లేదు కదా. అంటే పాలమూరు ప్రజలు ఇది అంత అమాయకులుగా అనిపిస్తున్నారా మీకు?